నమస్కారం. టీశాట్ విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ప్రేక్షకులకు అందరికీ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ నవంబర్ 14వ తేదీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం. చాచా నెహ్రూగా పిలుచుకునేటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, భారతరత్న, భారత స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత మోడర్న్ ఇండియాకి ఒక ఆర్కిటెక్ట్, ఒక నిర్మాత, ఒక స్ఫురద్రూపి, భారతదేశానికి ఒక భవిష్యత్ ప్రణాళికని నిర్వహించినటువంటి మహానుభావుడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాల్టి కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ గారి గురించి తెలుసుకోవటానికి, వారి యొక్క బాల్యం, తర్వాత వారి యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఫ్రీడమ్ స్ట్రగుల్లో, తర్వాత దేశ నిర్మాణంలో ఆయన యొక్క ఫిలాసఫీ ఏమిటి, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి, భారతదేశ విషయంలోనూ అంతర్జాతీయ రంగంలో కూడాను ఆయన యొక్క పాత్రని తెలుసుకుని, వారిని స్మరించుకుని, వారి యొక్క ఆశయాలకి అంకితమై మనం మన దేశాన్ని, మన సమాజాన్ని ముందుకు నడిపిద్దాం. ఇవాళ మనతో ఈ విషయాలన్నీ చర్చించడానికి డాక్టర్ అవధానం రఘుకుమార్ గారు ఉన్నారు. రఘుకుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. రఘుకుమార్ గారు వృత్తిరీత్యా హైకోర్టులో అడ్వకేట్, ఒక లీగల్ ప్రాక్టీషనర్. వారు లా స్టడీస్లో డాక్టరేట్ కూడా చేశారు. వారు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్, చాలా గొప్ప లోతైనటువంటి అధ్యయనం చేసేటువంటి ఒక ఫిలాసఫర్, చాలా పుస్తకాలు రాశారు ఆయన. తర్వాత మా అందరికీ కూడాను అనేక విషయాల్లో, ముఖ్యంగా ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, తర్వాత నాయకుల గురించి, వారి యొక్క వ్యక్తిత్వాల గురించి సమాజానికి హితోధికంగా తెలియజేస్తూ ప్రభావితం చేస్తున్న వ్యక్తి డాక్టర్ అవధాన్ రఘుకుమార్ గారు. ఇవాళ వారితో పాటు మనం చర్చిద్దాం. టీశాట్లో నీ కార్యక్రమానికి వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ముందుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించినటువంటి ఒక స్థూలమైనటువంటి వారి యొక్క ఫిలాసఫీ గురించి, వారి యొక్క జనరల్ అవగాహన గురించి మీరు ఒక్కసారి మా యొక్క టీశాట్ ప్రేక్షకులకి తెలియజేయవలసిగా కోరుతున్నాను. నమస్తే అండి. ముందు అందరికీ ఇవాళ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక 10 మంది గొప్ప నాయకులను తీసుకుంటే అందులో ఎప్పుడు కూడా మరవలేని పేరు ఏమిటంటే జవహర్లాల్ నెహ్రూ గారిది. ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగానే కాకుండా భారతదేశాన్ని తీర్చిదిద్దే పని, అంటే అప్పుడే స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం నేర్పించడంలోనూ, అలాగే ఆనాడు విస్తృతంగా ఉన్నటువంటి సెక్యులర్ వాల్యూస్, అంటే మతాతీత రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ధోరణి, అలాగే భారతదేశం సహజంగానే కొన్ని వేల ఏళ్లుగా సనాతన సాంప్రదాయాలకు ప్రతీక కాబట్టి వీటిని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ సైంటిఫిక్ అవుట్లుక్, అంటే శాస్త్రీయ దృక్పథాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడంలోనూ, అలాగే టెక్నాలజీ అండ్ సైన్స్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడంలోనూ, ఇలా ఒక్క ఎక్స్పెరిమెంట్ కాదు, ఆయన 17 ఏళ్ల తన ప్రైమ్ మినిస్టర్షిప్లో ప్రపంచంలో బహుశా ఏ నేత చేయనన్ని ఎక్స్పెరిమెంట్స్, అందులోనూ ఆయన విస్తృతంగా చేసిన ఎక్స్పెరిమెంట్ ఏమిటి అంటే భారతదేశానికి తనదైనటువంటి ఒక సోషలిస్ట్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం. అంటే సోషలిజం అనేది ఆనాటికి చాలా బలమైనటువంటి వాదన, ప్రపంచమంతా ఉంది. కానీ మేము ఎగ్జాక్ట్గా యూరోప్లో ఉన్నటువంటి సోషలిజాన్ని కనుక తీసుకుంటే, ఆల్రెడీ కొలోనియల్ నేషన్గా దాదాపు 150-200 ఏళ్లుగా ఉన్న ఈ దేశము ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ సోషలిజాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది సరికూడా కాదు. కాబట్టి మేమంటూ ఒక సొంత ధోరణి తీసుకుంటాం అని
చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి ఒక గొప్ప ఆర్థిక శాస్త్ర నిపుణుడు కూడా ఆయన పండిత్ జవహర్లాల్ గారు. ఇప్పుడు మనం వారి యొక్క పాత్ర చూసినట్లయితే దాదాపుగా 200 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిన దేశం మనది. బ్రిటిష్ పాలనలో ఒక ఎమాస్క్యులేటెడ్ సొసైటీ కింద వాళ్ళు తయారు చేశారు. అంటే వారు ఆ భారతదేశాన్ని ఆర్థికంగా దోపిడీ చేయటానికి రాజకీయంగా మన దేశాన్ని ఆక్రమించుకొని చేసినటువంటి వ్యవస్థ ఇది. అయితే ఈ ప్రాసెస్లో భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ వీటన్నిటినీ కూడాను చాలా దెబ్బతీశారు బ్రిటిష్ వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని అధములుగా అనిపించుకునేలాగా కూడా చేశారు. అది అంటే ఎప్పుడైతే మనకు ఆ రకమైనటువంటి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదో, అటువంటి జాతిని, అటువంటి మనుషులని దోపిడీ చేయటం చాలా తేలిక. ఇది బ్రిటిష్ వాళ్ళ యొక్క స్ట్రాటజీలో ఉంది. కాబట్టి ఒక 200 సంవత్సరాల పాటు నిర్వీర్యమైనటువంటి జాతిగా మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్, రాజేంద్ర బాబు, సుభాష్ చంద్రబోస్ వంటి అనేక మంది మహానుభావుల యొక్క కృషి వల్ల భారతదేశానికి స్వాతంత్రం లభించింది. కానీ స్వాతంత్రమైతే వచ్చింది, కానీ ఆ బానిస భావజాలం, అణగొదక్కబడినటువంటి మనస్తత్వం ఇవి అలాగే ఉన్నాయి. కాబట్టి ఒక దార్శనికుడుగా భవిష్యత్తుని ఊహించి ఏ రకమైనటువంటి సమాజం భారతదేశానికి కావాలి, ఎటువంటి వ్యవస్థలు కావాలి, దాని గురించినటువంటి ఆలోచించినటువంటి వ్యక్తిగా భారతదేశం యొక్క భవిష్యత్ పునర్నిర్మాణానికి పునాదులు వేసిన వాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మరి వారి యొక్క ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వారి యొక్క పాత్ర ఏమిటి? ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వారు అధ్యక్షులుగా ఉన్నారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేక సార్లు వారు జైలుకు వెళ్ళారు. బహుశా మహాత్మా గాంధీతో సమానంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క బాధలు నెహ్రూ గారు అనుభవించారు. సో భారతదేశ విముక్తికి ఫ్రీడమ్ స్ట్రగుల్లో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పాత్ర గురించి వివరించండి రఘుకుమార్ గారు. భారతదేశపు స్వాతంత్ర పోరాటం దాంట్లో ముఖ్యంగా అంటే నాన్ వయలెంట్ స్ట్రగుల్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటి అంటే, అప్పటిదాకా ఒక దేశ స్వాతంత్ర పోరాటం అన్నా కానీ, లేదా ఒక ప్రజల తిరుగుబాటు పోరాటం అన్నా కానీ ఖచ్చితంగా దానికి హింస ఉండాల్సిందే, ఆ సాయుధ పోరాటాలు జరగాల్సిందే అనేటువంటి ఒక కాన్సెప్ట్ చాలా బలంగా ఉంది ప్రపంచాన. అంటే ప్రపంచ రాజకీయాలని ఎక్కువగా శాసించినటువంటి పాశ్చాత్య రాజకీయ సిద్ధాంతాలన్నీ కూడా మ్యాకియవెల్లి అనేటువంటి ఒక గొప్ప ఇటాలియన్ పొలిటికల్ థియరిటీషియన్ యొక్క కాన్సెప్ట్స్లోనే ఉంటాయి అవి. అంటే రాజ్య అధికారంలోకి రావడానికి ఏమైనా చేయొచ్చు, ఏ పద్ధతి అయినా ఉపయోగించవచ్చు. నీలో ఒక ఐడియల్ కనుక ఉంటే ఆ ఐడియల్ని సాధించడానికి నువ్వు ఏ మార్గమైనా ఎన్నుకోవచ్చు. ఇది సాధారణంగా ఉన్న కాన్సెప్ట్. వెస్ట్లో ఉండేటువంటి అన్ని రాజకీయ సిద్ధాంతాలు కూడా ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చినవే. అయితే మొట్టమొదటిసారి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక వినూత్నమైనటువంటి అప్పటిదాకా ప్రపంచంలో జరగనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని చేద్దామని అనుకున్నారు. దాన్ని చాలా అద్భుతంగా తీసుకెళ్ళగలిగారు. అంటే ఉదాహరణకి నెహ్రూ మామూలుగా ఆనాటి చాలామంది యువకుల్లాగానే అతను కూడా సాయుధ పోరాటం గురించి కలలు కన్నాడు. అతను కూడా ఒక అవసరమైతే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రగుల్ జరగాలి భారతదేశంలోని కోరుకున్నాడు. కానీ నెహ్రూ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆయన చాలా అత్యంత త్వరగా చాలా యంగ్ డేస్లోనే ఆయన స్వాతంత్ర పోరాటంలోకి వచ్చాడు. చిన్నప్పుడు ఆయన చదువుకునేప్పుడే ఆయనకి థియోసోఫిక్ సొసైటీ ద్వారా అన్నీ బిసెంట్ గారి ఇన్ఫ్లుయెన్సు, అట్లాగే ఆయనకు టీచర్గా పనిచేసిన ఫెర్డినాండ్ బ్రూక్ అనేటువంటి ఒక టీచరు, వాళ్ళిద్దరూ కూడా నెహ్రూకి ప్రధానంగా నేర్పించినవి ఏమిటి అంటే, వాళ్ళు అప్పటికే భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి
అన్నీ బెసెంట్ గారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఇండియన్ హోమ్ రూల్ అని లాంటివి. అలాంటి ప్రయత్నాల యొక్క ఫలితం, వాటి యొక్క ప్రభావం అంతా కూడా నెహ్రూ మీద ఉంది. అలాగే థియోసాఫికల్ సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన చిన్ననాడే ఇటు హిందూ మతాన్ని ఇటు బుద్ధిజాన్ని చాలా క్షుణ్ణంగా చదవగలిగాడు. ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఆయన ఇంగ్లాండ్ నుంచి రిటర్న్ అయిన తర్వాత, బ్యారిస్టర్గా ఇండియాకి వచ్చిన తర్వాత 1912లో తిరిగి వస్తే 1912 నుంచి, అంటే తిరిగి వచ్చిన ఒక 2-3 నెలల నుంచే ఆయన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే చాలా యంగ్ వయసు నుంచే ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్తో అసోసియేట్ అయి ఉన్నాడు. అయితే కాంగ్రెస్లోనే జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ బోస్ గారు, అలాగే లోహియా లాంటి యంగ్స్టర్స్ అంతా కూడా వీళ్ళు చాలా ఉద్రేకమైనటువంటి ఆలోచనలు కలిగి అప్పుడప్పుడు అవసరమైతే ఆర్మ్డ్ స్ట్రగుల్ లాంటిది కూడా తప్పేమీ లేదు అన్నంత దశలో ఉన్నప్పుడు వీరి మీద గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావంగా పనిచేసింది. ఎందుకంటే గాంధీ గారు అప్పటికే 1909 నాటికే హిందూ స్వరాజ్ ద్వారా అసలు వైలెన్స్ అనేది ఎలా ఒక స్వాతంత్ర మూవ్మెంట్ని దెబ్బ కొడుతుంది, ఇబ్బంది పెడుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగాడు ఆయన. అందువల్ల గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్లో పడ్డ తర్వాత నెహ్రూ ముఖ్యంగా 1920ల నుంచి చాలా గొప్ప మార్పులకు లోనయ్యారు ఆయన. అలాగే మనం అనుకుంటున్నాం ఇప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు జైలుకు సమానంగా వెళ్ళారని, కానీ నిజంగా చెప్పాలంటే నెహ్రూ గారు గాంధీ గారి కంటే కొంచెం ఎక్కువ రోజులు జైల్లో ఉన్నారు ఆయన. అంటే గాంధీ మన భారతదేశపు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈ పీస్ఫుల్ స్ట్రగుల్ చేసే వాళ్ళలో అత్యంత ఎక్కువ భాగం జైల్లో గడిపిన వ్యక్తి ఎవరు అంటే నెహ్రూ గారు. అందువల్ల నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా అపూర్వమైనది. గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చిన తర్వాత ఆయన పాత్ర మరింత గొప్పది. ఎందుకంటే 1929 నాటికే కరాచీ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిక్లేర్ చేయగలిగారు. మొదట 26లో చేశారు, మళ్ళీ 29లో. మొదట 26లో చేసినప్పుడు కేవలం డొమినిక్ స్టేటస్ మాత్రమే అడిగారు. కానీ 29కి వచ్చేప్పటికీ సంపూర్ణ స్వాతంత్ర డిక్లరేషన్ కోసం ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి నెహ్రూ. సో నెహ్రూ గారు ఆ విధంగా స్వాతంత్ర పోరాటంలో చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ని చూపించారు. అయితే సుభాష్ చంద్రబోస్, నెహ్రూ వీళ్ళిద్దరూ కూడా వామపక్ష భావజాలంతో ఎక్కువగా పనిచేస్తూ ఉంటే నెహ్రూ గారు, పటేల్ గారు కొంత సాంప్రదాయమైనటువంటి భావజాలంతో పనిచేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒకదానికొకటి పూరకాలు, కాంప్లిమెంటరీ అంటాం మనం. ఒకదానికొకటి వ్యతిరేకాలు కావు, అందులో వ్యతిరేకతలు లేవు. యాక్చువల్గా ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉంటూ, అందువలనే నెహ్రూ గారికి గాంధీ గారికి మధ్య జరిగినటువంటి సంభాషణలో గాంధీ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, నెహ్రూను ప్రైమ్ మినిస్టర్గా చేయడంలో గాంధీ గారు ఎందుకంతగా ఆసక్తి చూపించారంటే ఇతను ఒక యంగ్ మ్యాన్, చాలా డైనమిక్గా ఆలోచిస్తున్నాడు, ఆధునికంగా ఆలోచిస్తున్నాడు, నా దేశాన్ని ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళగలడు అనేటువంటి ఆలోచన. మామూలుగా ఈ భారతదేశానికి నెహ్రూ గారిని ఎందుకు ప్రైమ్ మినిస్టర్గా ఎంచుకున్నారనే పాయింట్లో మనం కొంత కాంట్రవర్సీస్ వింటూ ఉంటాం. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక పర్ఫెక్ట్ లాజిక్ ఒకటి వచ్చింది. ఏమిటది? ఈజ్ అన్ యంగ్ మ్యాన్, డైనమిక్ మ్యాన్ అండ్ థింగ్స్ ఫ్యూచరిస్టికల్లీ. అలాగే ఇందాక మీరు స్వాతంత్ర సంగ్రామంలో హింస అనేటువంటిది అత్యంత ముఖ్యమని అనుకునేటువంటి రోజుల్లో, అంటే పొలిటికల్ థియరిస్టులు ఒక దేశానికి స్వాతంత్రం కావాలంటే హింస అనివార్యంగానే చూడొచ్చును, లేకపోతే మీరు ఏ పద్ధతులు వాడినా తప్పు లేదు, ఒక గ్రేట్ ఐడియల్ మీ ముందు ఉన్నప్పుడు. కానీ గాంధీ గారు నాన్ వైలెన్స్ ఒక స్ట్రాటజీగా కూడా ఉపయోగించారు. అంటే ఒక ఫిలసాఫికల్ ఆస్పెక్ట్గానే కాకుండాను ఇట్ ఈస్ ఆల్సో యాజ్ అ స్ట్రాటజీ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు కూడాను అవతల పక్షం, అంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉండేవాళ్ళు కనుక వైలెన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళని డీల్ చేయడం చాలా తేలిక. కానీ ఎప్పుడైతే మీకు ఈ స్వాతంత్ర సంగ్రామాలు అవన్నీ కూడాను అహింసాయుతమైన పోరాటం తీసుకుంటాయో వాటిని ఎట్లా డీల్ చేయాలనేటువంటి విషయం ఈ ఉన్నటువంటి ప్రభుత్వాలకు తెలియదు. కాబట్టి గాంధీ తీసుకున్నటువంటి అహింసాయుత విప్లవానికి, అహింసాయుతమైనటువంటి పోరాటానికి ఒక ముఖ్యమైన లెఫ్టినెంట్గా నెహ్రూ గారు పనిచేశారని చెప్పచ్చు. నెహ్రూ గారు
పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్, ఈ ముగ్గురు గాంధీ యొక్క ఆలోచనకి విభిన్న స్వరూపాలంతే. 1937-38 నాటికి బోస్ గారు కాంగ్రెస్తో విభేదించి బయటికి వెళ్తున్న సమయంలో కూడా బోస్ గారు తయారు చేసుకున్నటువంటి అనేక ఆర్మ్డ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకదానికి గాంధీ గారి పేరు, ఒకదానికి నెహ్రూ గారి పేరు ఉంటుంది. అంటే వాళ్ళ మధ్య ఆలోచనలు, పర్స్పెక్టివ్స్లో డిఫరెన్సే కానీ వాళ్ళ మధ్య వ్యక్తిగతమైనటువంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు. వాళ్ళు సాధన అంటే ఒకే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది స్కాలర్స్, ముఖ్యంగా బిఆర్ నందా లాంటి స్కాలర్స్ 1910-15 ప్రాంతాలలో భారతదేశంలో స్వాతంత్రం గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయనే దాని మీద కొంత పరిశోధన చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, దాదాపు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పనిచేసేటువంటి అందరూ మెంబర్సు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నాయకత్వాలు, అలాగే ముఖ్యంగా బ్రిటన్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ అన్నీ కూడా, అంటే ప్రభావం చూపగలిగేటువంటి గ్రూప్స్ అన్నీ కూడా భారతదేశానికి ఇప్పట్లో స్వాతంత్రం రాదు అనే ఒక బలమైన విశ్వాసంతో ఉన్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది లెక్కల్లో అయితే ఆనాటికి 1915 నాటి లెక్కల్లో భారతదేశానికి స్వాతంత్రం 300 ఏళ్ళు తీసుకోవచ్చు అనే ఒక అంచనా కూడా ఉంది. అంటే ఇంత విచిత్రమైనటువంటి కండిషన్లో 1915లో భారతదేశానికి ప్రవేశించిన గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి, 1912లో గాంధీ కంటే ముందే ఫ్రీడమ్ స్ట్రగుల్తో అసోసియేట్ అయిన నెహ్రూ గారు, వాళ్ళిద్దరూ 1920 వచ్చేటప్పటికి చాలా గొప్ప సాన్నిహిత్యాన్ని డెవలప్ చేసుకొని ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని వాళ్ళు ప్రారంభించారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రైడ్, వాళ్ళ అహంకారం కానివ్వండి, వాళ్ళ యొక్క గొప్ప క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అదేంటంటే, ప్రపంచానికి మేమే జస్టిస్ అంటే న్యాయ సూత్రాలను నేర్పించాము, ప్రపంచానికి మేమే డెమోక్రసీ నేర్పించాము, క్రాడిల్ ఆఫ్ డెమోక్రసీ అనుకుంటారు వాళ్ళు ఇంగ్లాండ్ని. అట్లాగే ప్రపంచం మొత్తానికి న్యాయం అనేది, ధర్మం అనేది ఏమిటో మేమే ఇంట్రడ్యూస్ చేశాం అని అనుకున్నారు. కాబట్టి గాంధీ గారు ఏం చేశారంటే స్ట్రాటజీలో ప్రధానంగా వాళ్ళు చెప్పిన జస్టిస్ థియరీస్ ఆధారంగానే ఈయన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ డెవలప్ చేశారు. ఇది నెహ్రూ గారికి అర్థమైంది. ఎప్పుడైతే ప్రత్యర్థిని మీరు ఒక రకమైనటువంటి డిఫెన్స్లోకి పడేయగలిగారు, అప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది కొంత సున్నితంగాను సులభంగాను చేయొచ్చు అనేటువంటి అవగాహన వచ్చింది. అయితే ఇక్కడ అందరికీ కన్సెన్సస్ మాత్రం ఒకటే, పొలిటికల్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ముందు రావాలి, ఆ తర్వాత మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు అనేటువంటి ఫీలింగ్లో గాంధీ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, పటేల్ గారు కూడా ఉన్నారు. పటేల్ గారు కూడా చాలా గొప్ప లెఫ్టినెంట్ ఆయన. అయితే పటేల్ గారి కంటే కూడా నెహ్రూ గారు చేసిన పని ఏంటంటే, పటేల్ గారు ఎక్కువ భాగము గుజరాత్కి, మహారాష్ట్రకి మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యారు. ఆయన పెద్దగా దేశమంతా పర్యటించడం కానీ, దేశంలో ప్రజల్ని ఉపన్యాసాల ద్వారా ఉద్వేగపరచడం కానీ ఇలాంటివి ఏం చేయలే. కానీ నెహ్రూ అట్లా కాదు, దాదాపు ఆఫ్ఘనిస్తాన్ టచ్ చేసి, అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి ఇటు బెంగాల్, ఇవాళ మనము బంగ్లాదేశ్ ఎత్తున్నాము అక్కడి దాకా, అట్లా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆయన వెళ్ళని ఏరియా లేదు, ఆయన అడ్రస్ చేయని సభ లేదు. ఆయన భారతదేశ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అత్యంత ఎక్కువగా జనాకర్షణ కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు చెబితే ఒకరు నెహ్రూ, రెండు జయప్రకాష్ నారాయణ అంటారు. అంటే నెహ్రూ తర్వాత జయప్రకాష్ నారాయణ అంటారు. అంత గొప్ప యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఫ్రీడమ్ స్ట్రగుల్లో నెహ్రూ గారి పాత్ర గురించి మాట్లాడుకున్నాం. కొంచెం వేరే ఆస్పెక్ట్లోకి వచ్చినట్టయితే ఇవాళ చిల్డ్రన్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాం నెహ్రూ గారి జన్మదినాన్ని. ఎందుకనంటే చాచా నెహ్రూ, అసలు నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పిల్లల్లో పిల్లవాడుగా అయిపోయేవాడు. సో అసలు పిల్లలకి నెహ్రూ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, వారి యొక్క ఆలోచనలు, దాని గురించి కొంచెం చెప్పండి. దాదాపు నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న చోట పిల్లలతో చాలా సరదాగా ఉంటారు. ఆయన ఇండియాలో తిరిగినా, లేకపోతే విదేశాలకు వెళ్ళినా, రష్యాకు వెళ్ళినా, అమెరికాకు వెళ్ళినా పిల్లలతో గొప్ప సంబంధాన్ని నెలకొల్పగలడు. ఆయన చాలా సరదా వ్యక్తి. అంటే చాలా సరదాగా పిల్లలతో కలిసిపోయి మాట్లాడుతూ, పిల్లలతో సరదాగా చర్చిస్తూ, వాళ్ళతో అనేక విషయాలు మాట్లాడగలిగేటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఉంది ఆయనలో. కాబట్టి ఆయన
ఆయన తనకు తానే ప్రపోజ్ చేసుకున్నాడు. తన బర్త్డేని మీరు ఫ్యూచర్లో కనుక ఒక బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకుంటే దాన్ని మీరు పిల్లల దినోత్సవంగా చేసుకోండి అని ఆయనే ప్రకటించుకున్నటువంటి ఒక గొప్ప విషయం. అలాగే పిల్లలలో ఆయన ఒక గొప్ప ఫ్యూచర్ని చూశాడు, భవిష్యత్తుని. అంటే వయసు వచ్చిన వాళ్ళని, ఒక అనుభవం వచ్చిన వాళ్ళని మీరేం మార్చలేరు, కానీ మీరు మార్చాలి, ఒక ఉన్నతమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలి అంటే పిల్లలతో కాన్వర్జేషన్ చేయగలగాలి. ఎంత పిల్లలతో కాన్వర్జేషన్ చేయగలిగితే అంత మీరు ఉన్నతమైన సమాజాన్ని, మంచి భవిష్యత్తుని దేశానికి తీర్చిదిద్దగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెహ్రూ గారి సంబంధం పిల్లలతో అనేది ఒక సుదీర్ఘమైనది, ఒక రోజుతో వచ్చింది కాదు. ఆయన మీరు ప్రపంచ పర్యటనలో ఆయన ఎక్కడ చూసినా సరే ఆయన పిల్లలతో ఉంటాడు. అలాగే లెటర్స్ టు ద డాటర్ అనే పేరుతో తన కూతురు ఇందిరాగాంధీ గారికి ప్రపంచ చరిత్రని ఇంట్రడ్యూస్ చేసిన ఫాదర్ ఆయన. అసలు అలాంటి ఒక రేర్ ఎక్స్పెరిమెంట్. అంటే ఉత్తరాల ద్వారా తను జైల్లో ఉంటూ కానీ, లేదా తను ఎక్కడో వేరే దేశంలో ఉంటూ కానీ ఏదైనా పని మీద తన కూతురుతో కాన్వర్జేషన్స్ డెవలప్ చేయడం, అంటే దాన్ని కూడా మళ్ళీ ఉట్టిగా కేవలం ఏదో ప్రేమ ఇలాంటి వాటి కాకుండా ప్రపంచ చరిత్రని ఆ అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం అది అయితే ఉందో, అది బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేసిండడు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ యాంగిల్లో తన కూతురికి లేదా పిల్లలకి ఉత్తరాలు రాసేటువంటి పని చేసి ఉండడు. అది చేసినటువంటి ఒక ఏకైక వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. గొప్ప రాజకీయ నాయకుడే కాదు, ఆయన కాన్వర్జేషన్స్, చిల్డ్రన్తో కాన్వర్జేషన్స్ చేయడంలో మహానిపుణుడు ఆయన. కాబట్టి ఆ రకంగా ఆయన పేరుతో చిల్డ్రన్స్ డే జరగడం అనేది ఒక గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం కూడా. ఇప్పుడు పిల్లల ద్వారా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో చర్చించటం, వాళ్ళ ద్వారా ఫ్యూచర్ని చూడటం అనేటువంటి భావన అయితే ఉందో, ఐ థింక్ దాని యొక్క కంటిన్యూయేషనే ఆయన విద్యారంగం మీద కూడా చాలా ప్రముఖమైనటువంటి ఇంపాక్ట్ వారిది ఉంది. ఇప్పుడు మన దేశంలో ఐఐటీలు కానివ్వండి, ఐఐఎంస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ, ఇటువంటి మేజర్ ఎడ్యుకేషనల్ సంస్థలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడాను నెహ్రూ గారి యొక్క దార్శనికత, వారి యొక్క ముందు చూపు, వారు భారతదేశానికి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో అనేటువంటి దాని మీద వారు ప్రధానంగా తీసుకున్నటువంటి మెజర్స్ అవి. తర్వాత మిమ్మల్ని నేను అడగదలుచుకున్నది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో 15th ఆగస్ట్ నాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ముందుగా భారతదేశానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థ కావాలి, ఏ సిద్ధాంతాల మీద మన స్వాతంత్రం ఆధారపడి ఉండాలి. ఒకటి మీరు ఇందాక చెప్పారు, సెక్యులరిజం అనేటువంటి భావన. అంటే భారతదేశం అనాదిగా ఒక మత భావాలలో ఉంటూ వచ్చిన సమాజం మనది. అయితే ఒక మతమని కాకుండా అన్ని మతాలు సమానమే. సెక్యులరిజంలో ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్ అనేటువంటిది. అంటే సర్వమత సహనం. గాంధీ గారు అయితే సర్వమత మమ భావన, అంటే అన్ని మతాలు నావే అనేటువంటి భావనలో వారు తీసుకున్నారు. తర్వాత మతాన్ని సమాజాన్ని, లేకపోతే మతాన్ని ప్రభుత్వాన్ని మనం కొంత వేరుగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటిది సెక్యులరిజం అనేటువంటి దాంట్లో భావన. అలాగే సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రసీ, ఈ మూడు కూడాను మన భారతదేశ ప్రభుత్వ వ్యవస్థకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన సమాజానికి బహుశా పునాదులు లాంటివి ఇవి. ఇటువంటి పునాదులని ఏర్పాటు చేయటంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చాలా ప్రముఖమైనటువంటి వ్యవస్థ. దాని ద్వారా మనం రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం. ఈ రాజ్యాంగ నిర్మాణం అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం మన యొక్క ఫ్రీ ఇండియాలో. సో ఈ కాన్స్టిట్యూషన్ నిర్మాణంలో నెహ్రూ గారి యొక్క పాత్ర ఏమిటి? అంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అనేటువంటి క్లారిటీ, అంటే క్లియర్ డిక్లరేషన్ ఎప్పుడు వచ్చిందంటే క్యాబినెట్ మిషన్ అంటాం మనం. మే 1946లో భారతదేశానికి వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ డిక్లేర్ చేసింది, మేము మీకు స్వాతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోదలుచుకున్నాం, అంతేకాదు మీకంటూ ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీని కూడా మీకు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇస్తున్నాం.
కాబట్టి మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోండి అని. అయితే ఇది భారతదేశపు స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రధానమైన ఘట్టం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవడం అంటే ఏమిటి అంటే, మన దేశపు రాజ్యాంగం ఎలా ఉండాలి అనేది మనము నిర్ణయించుకునే ఒక పద్ధతి. అంటే దీని ఆరిజిన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే 1922లో గాంధీ గారు ఒక వ్యాసంలో భవిష్యత్తులో ఏనాడైనా సరే భారతదేశము తన రాజ్యాంగాన్ని తాను ఏర్పాటు చేసుకునే, అంటే తన ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం రావాలి అని ఒక ఆకాంక్షని వెల్లడించాడు ఆయన. అలాగే 1927లో మోతీలాల్ నెహ్రూ గారి అధ్యక్షతన భారతదేశానికి ఒక భవిష్యత్తు కాన్స్టిట్యూషన్ ఒకటి తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని 1927 నుంచి 29 మధ్యలో వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. ఆ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటువంటి ఆ కమిటీకి మోతీలాల్ నెహ్రూ గారు చైర్మన్ అయితే, జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా సెక్రటరీగా పనిచేశారు. కాబట్టి అతనికి అప్పటి నుంచే ఈ కాన్స్టిట్యూషన్ మీద ఒక అవగాహన అంటూ చాలా చాలా క్లియర్గా ఉంది నెహ్రూ గారికి. 46లో ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏమిటంటే, 2 రకాల ఎలక్షన్లు జరుగుతాయి భారతదేశానికి. ఒకటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ప్లస్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్కి ఎలక్షన్ జరుగుతాయి. ఈ ఎలక్షన్లు, ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతాయో వాళ్ళు మళ్ళీ ఇండైరెక్ట్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మెంబర్స్ని ఎన్నుకుంటారు. నిజానికి ఆ 46లో జరిగినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక మనం గమనిస్తే, ఒక కాంగ్రెస్ అనే కాదు, ఒక నెహ్రూ గారనే కాదు, అసలు కాంగ్రెస్ వాళ్ళ యొక్క మొత్తం దూరదృష్టి, వాళ్ళు కష్టపడ్డ తీరు, అది ఒక రకంగా చెప్పాలంటే ఒక భారతదేశపు చరిత్రలోనే ఒక స్వర్ణయుగం అండి. అంటే అసాధ్యం, వీళ్ళు మామూలుగా ఎలక్షన్లలో రాలేరు అనుకున్నటువంటి అనేక రకాల వ్యక్తుల్ని వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి తెచ్చుకునేలాగా ప్రయత్నం చేశారు. అంటే మామూలుగా అంటారు, నెహ్రూ గారు ఇనిషియల్ స్టేజ్లో ఒక బ్రిటిష్ జ్యూరిస్ప్రుడెంట్ని కలిసి మీరు మాకు కాన్స్టిట్యూషన్ తయారు చేస్తారని అడిగారని చెప్పేసి అంటారు. అంతవరకు కొంతవరకు అది నిజమే, కానీ తర్వాత వెంటనే గాంధీ గారు దాన్ని సవరిస్తారు. అలా కాదు, ఇది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న కాన్స్టిట్యూషన్ మనమే తయారు చేసుకోవాలి, అండ్ మనలో కూడా ఒక అద్భుతమైనటువంటి స్కాలర్స్ ఉన్నారు అని గాంధీ గారు చెప్పినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వ్యక్తి మన దగ్గర ఉండగా మనం ఇంకొక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం చైర్మన్గా పనిచేయడం కోసం ఇంకొక వ్యక్తిని విదేశీ జ్యూరిస్ప్రుడెంట్ పట్టుకురావాల్సిన అవసరం లేదు అని నెహ్రూ గారు కూడా చాలా ఇమ్మీడియట్గా కన్విన్స్ అవుతారు దాని మీద. ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్స్ని ఆ ఎలక్టెడ్ మెంబర్స్ని ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటారంటే, చిన్న చిన్న యూనిట్స్, అంటే ఉదాహరణకి ఫార్సీలు, ఆంగ్లో ఇండియన్స్, తర్వాత జైన, చిన్న చిన్న రిలీజియస్ గ్రూప్స్, వాళ్ళు ఎక్కడ సాధ్యం కాదు అని ఒక్కొక్క మెంబర్ని ఎక్కడ కంటెస్ట్ లేకుండా ఎలక్ట్ చేసుకున్నారు. చాలా గొప్ప పనిచేశారు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిర్మాణంలోనే చాలామంది ఏమంటారంటే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ జరిగినంత మొత్తం కాలంలో ఒక ఆలిగార్కీ అంటారు వాళ్ళని. అంటే నెహ్రూ గారు, పటేల్ గారు, మౌలానా ఆజాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళ నలుగురిని కలిపి ఒక ఆలిగార్కీ అంటారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎక్కడ కూడా దారి తప్పకుండా నిరంతరం ఒక ప్రోగ్రాం ప్రకారం చక్కగా వెళ్ళేలాగా, ఎక్కడ కాంట్రవర్సీస్ వచ్చినా సరే వాళ్ళు అర్జెంటుగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ సమస్యల్ని సాల్వ్ చేసే పద్ధతిలో వాళ్ళు ఆలోచించారు. అందుకని మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ తర్వాత వచ్చినటువంటి అనేక గ్రంథాలను కనుక మీరు పరిశీలిస్తే, ఈ నలుగురిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆలిగార్కీ అనే ఒక మాట వినబడుతుంది మనకు. అలాగే నెహ్రూ గారైతే ఫండమెంటల్ రైట్స్ రెజల్యూషన్ని మొట్టమొదట తయారు చేసి దాన్ని కాన్స్టిట్యూషన్లో, అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని తయారు చేసి దాన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసిన వారు జవహర్లాల్ నెహ్రూ గారు. అది అసలు యాక్చువల్గా తాత్వికత, అంటే కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ఒక తాత్విక పునాది ఇవ్వడము అనేది నెహ్రూ గారు చేసినటువంటి ఒక గొప్ప పని. దాని తర్వాతనే, అంటే ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో భారతదేశంలో డెమోక్రసీ ఉండాలి, అలాగే భారతదేశంలో ఒక మతాతీత రాజ్యం, మత వ్యతిరేక రాజ్యం కాదు, మతాతీత రాజ్యం, అంటే రాజ్యానికి మతానికి సంబంధం ఉండకూడదు.
మతం అనేది ఖచ్చితంగా వ్యక్తి యొక్క అభిప్రాయము, అది ఉండాలి. అలాగే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మూడవది సర్వసత్తాక ప్రజాస్వామ్యం. ఈ సర్వసత్తాక ప్రజాస్వామ్యం అంటే సావరీన్ రిపబ్లిక్. సావరీన్ రిపబ్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయడంలో నెహ్రూ గారి పాత్ర అపారమైనది, చాలా గొప్పది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి కూడా. ఎందుకంటే నెహ్రూ గారు, పటేల్ గారు, ఆనాటికి రాజేంద్ర ప్రసాద్ గారు, మౌలానా ఆజాద్ గారు కూడా వాళ్ళు ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్గా ఉండడం వల్ల, ప్లస్ అదే టైంలో దేశాన్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఒక పని నడుస్తోంది. అనేక ప్రిన్సిలీ స్టేట్స్ని కలిపే పని నడుస్తోంది. అలాగే మత ఘర్షణలు చెలరేయడం వల్ల 1946 నుంచి 1950 మధ్య దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత, ఇవన్నీ ఉండటం వల్ల వీళ్ళ నలుగురు పెద్దరికంగా దానికి డైరెక్షన్ ఇచ్చినా కానీ దాని వెనకాల అద్భుతమైన కృషి చేసిన వారు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క దిశ నిర్దేశంలో నెహ్రూ గారి పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ముఖ్యంగా డెమోక్రసీ అనేది భారతదేశంలో ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలలో 150 నుంచి 200 సంవత్సరాల స్ట్రగుల్ జరిగింది. దేనికి? అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ప్రజలందరికీ, ఒక వయసు దాటిన ప్రతి ప్రజలకి అతని చదువు ఆదాయంతో సంబంధం లేకుండా ఓటు హక్కు ఉండాలి. ఎందుకంటే మనకు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము కేవలం ఒక 3 నుంచి 10% మధ్య మనుషులకు మాత్రమే ఓటింగ్ హక్కు ఉంది. ఇంగ్లాండ్లో, అమెరికాలో నిజం చెప్పాలంటే ఓటింగ్ హక్కు అంటే సార్వజనీన ఓటు హక్కు అనేది చాలా లేటుగా వచ్చింది. ఇంగ్లాండ్లో 1940sకి వస్తే అమెరికాలో 1960s దాకా తీసుకుంది. ఒక్క న్యూజిలాండ్ మాత్రమే అర్లీగా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఇట్టు. అలాంటి కండిషన్లో ఇండియా ఒక్కసారిగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా 26 జనవరి 1950 నుంచి యూనివర్సల్ ఫ్రాంచైజ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ఆన్ ప్రజాస్వామ్యం. మీరు ఇప్పుడు రాజ్యాంగ సభ నిర్మాణం గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. అదేమిటనంటే అది ఏదో ఒక చిన్న గ్రూపు తయారయ్యి రాజ్యాంగ నిర్మాణం చేసినట్టు కాకుండా దానికి చాలా విస్తృత ప్రాతిపదికను ఏర్పాటు చేసి తర్వాత దానికి ఒక ఫిలసాఫికల్ ఫౌండేషన్, ఒక తాత్వికత ఏర్పాటు చేసుకుని ఒక భవిష్యత్తులో మన దేశం ఎలా ఉండాలనేది. సో అనేక మంది మేధావుల్ని రాజ్యాంగ సభలో భాగస్వాములు చేసిన ఘనత నెహ్రూ గారిది, పటేల్ గారిది, మహానుభావులందరిది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగ సభలోకి రావటానికి నెహ్రూ గారు కూడా చాలా ప్రధాన భూమిక పోషించారు. దాని గురించి కొంచెం వివరించండి. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 చోట్ల నుంచి కంటెస్ట్ చేశారండి. ఒకటి బాంబే నుంచి, అంతకుముందు అది కాకుండా మళ్ళీ ఢాకాలో ఒక కాన్స్టిట్యున్సీ, అంటే ఇప్పుడున్నటువంటి ఈస్ట్ బెంగాల్లో ఒక కాన్స్టిట్యున్సీ. ఈస్ట్ బెంగాల్లో ఉండే కాన్స్టిట్యున్సీలో ఆయన గెలిచారు, కానీ బాంబే కాన్స్టిట్యున్సీలో ఓడిపోయారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థితో ఓడిపోయారు ఆయన. అయితే ఈస్ట్ బెంగాల్ అనేది అనుకోకుండా వాళ్ళు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మేము జాయిన్ కాము అని ముస్లిం లీగ్ డిక్లేర్ చేసేసింది. ఇదంతా కూడా జరిగేటప్పటికి దగ్గర 1946-47 ఎంటర్ అవుతోంది. ఎప్పుడైతే ఈస్ట్ బెంగాల్ ఆ తర్వాత ఇటు పాకిస్తాన్ పార్ట్లో ఉన్నటువంటి ఏరియాస్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మేము పార్టిసిపేట్ చెయ్యము అని డిక్లేర్ చేశాయో అప్పుడు వెంటనే వాళ్ళకి చాలా అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూషన్లో తీసుకోవాలనేటువంటి ఐడియా, ఎలా తీసుకురావాలనేటువంటి చర్చ బాగా జరిగింది. నిజం చెప్పాలంటే మా బాంబేలో ఒక కాంగ్రెస్ నాయకుడి హెల్త్ రీజన్స్తో అతన్ని రిజైన్ చేయించి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి అంబేద్కర్ గారిని వాళ్ళు సమిష్టిగా ఎలక్ట్ చేసుకున్నారు. సో అంబేద్కర్ గారిని అంతేకాదు 7 ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్లో 6 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా సరే, అప్పటికి అంబేద్కర్ గారు కాంగ్రెస్ని వ్యతిరేకించినా సరే కాంగ్రెస్ సంయుక్తంగా ఏకభావంతో అంబేద్కర్ గారినే చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీగా కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రపంచంలో చాలా గొప్ప
అంశాలు. అట్లాగే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మొదట ఫామ్ చేసినప్పుడు 399 మెంబర్స్ ఉండేవాళ్ళు దాంట్లో. కానీ ఎప్పుడైతే ఈ పాకిస్తాన్, ఈస్ట్ బెంగాల్ పార్టిసిపేట్ చేయలేదో అప్పుడు ఆ సంఖ్య 289కి తగ్గింది. కానీ మీరు ఆ 289 మంది సభ్యులను కనుక ఒక్కొక్క సభ్యుడిని కనుక మీరు పరిశీలిస్తే, ఇప్పుడు ఉదాహరణకి వేలాయుధన్ అనే ఒక లేడీ, ఒక ఆవిడ యాక్చువల్గా షెడ్యూల్డ్ క్యాస్ట్ లీడర్. ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అంత ఈజీగా ఎలక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే కమ్యూనిస్టులు బాయ్కాట్ చేశారు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మేము పార్టిసిపేట్ చేయమని. అయితే అనఫీషియల్గా మాట్లాడి ఒక 2 కమ్యూనిస్టులను కూడా వీళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి తీసుకున్నారు. అట్లాగే సోషలిస్టులు బాయ్కాట్ చేశారు. అయినా సరే ప్రత్యేకంగా మళ్ళీ సోషలిస్టుతో మాట్లాడి ఒక 4 సోషలిస్టులు కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి తీసుకున్నారు. అలాగే హిందూ మహాసభ బాయ్కాట్ చేసింది ఒరిజినల్గా. కానీ హిందూ మహాసభ నుంచి కూడా ఒక 2-3 క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకున్నారు. ఇట్లా వ్యతిరేకించిన వాళ్ళని, కాంగ్రెస్ని వ్యతిరేకించిన వాళ్ళని కూడా వాళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి రావాలని కోరుకున్నారు. దీనితో పాటుగా అకాడమిషియన్స్, డాక్టర్లు, అన్ని ప్రొఫెషన్స్ ఉంటే తప్ప కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఒక కంప్లీట్నెస్ రాదు అనేటువంటి ఉద్దేశంతో. అలాగే దాంట్లో ట్రైబల్స్ ఉండాలి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏరియాస్ నుంచి ఉండాలి, తర్వాత అన్ని రకాల సోషల్ స్టాటా కవర్ అయి ఉండాలి దాంట్లో అని కూడా ఆలోచించగలిగి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ చేశారు కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ, అంబేద్కర్. ఎవ్రీబడి డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ డ్యూరింగ్ దట్ టైం. అంటే చాలా ఉదాత్తమైన భావంతో, ఒక విస్తృత ప్రాతిపదిక మీద, సంకుచిత భావానికి ఎటువంటి తావు లేకుండా నిర్మించినటువంటిది భారత రాజ్యాంగ సభ. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా భారత రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత మొట్టమొదటి ప్రధానిగా 1952 ఎలక్షన్స్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. అయితే ఇక్కడ వారి యొక్క ప్రప్రథమ క్యాబినెట్లో ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే మినిస్టర్స్గా కాకుండా వేరే ఇతర పార్టీ వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది క్యాబినెట్లోకి. అంటే మామూలుగా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ ఎన్నికల్లో నెగ్గితే ఆ పార్టీ వాళ్లే అన్ని పదవులు పొందుతారు. సో వేరే వాళ్ళకి అవకాశాలు ఉండవు. కానీ నెహ్రూ గారి యొక్క టైంలో తన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి చెందకుండా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళను కూడా రాజ్యాంగ సభలో చేర్చుకోవడం ఒకటది. కానీ క్యాబినెట్లో అంటే గవర్నమెంట్ని రన్ చేయటంలో కూడాను ఎవరైతే వారి యొక్క భావాలకు భిన్నంగా ఉన్నారో, వారికి వ్యతిరేకంగా అంటే నెహ్రూ గారికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను కూడా మరి క్యాబినెట్లో తీసుకున్నారు కదా. అవునండి, అది ఫస్ట్ 1952 ఎలక్షన్ తర్వాత మనం తయారు చేసినటువంటి క్యాబినెట్ బహుశా ప్రపంచ చరిత్రలోనే అలాంటి ఎక్స్పెరిమెంట్ ఉండదు. అంటే ఈవెన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లేదా ఫస్ట్ క్యాబినెట్ దాని ఫార్మేషను తమను వ్యతిరేకించిన వాళ్ళు, భావజాల పరంగా తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇదంతా అర్థం అవ్వాలంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర. ఉదాహరణకి ప్రపంచవ్యాప్తంగా ఈనాటి దాకా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ కనుక మీరు తీసుకుంటే అది అమెరికన్ కాన్స్టిట్యూషన్ అయితే పూర్తిగా ఒక సీక్రెట్ వ్యవహారంగా జరిగింది. కేవలం ఆ పర్టికులర్ స్టేట్స్ యొక్క గవర్నర్సు ఎవరైతే మా రిప్రజెంటేటివ్ అంటారో వాళ్ళు మాత్రమే సపరేట్గా సీక్రెట్గా కలిసి దాంట్లో ప్రొసీడింగ్స్ కూడా మళ్ళీ మూడో వ్యక్తికి తెలియకుండా ఉండేలాగా అది వాళ్ళు ఫస్ట్ ప్రామిస్ తీసుకున్నారు మెంబర్స్ దగ్గర నుంచి. ఈ లోపల జరిగేటువంటి చర్చ ఏది కూడా బయటికి తెలియకూడదు కాన్స్టిట్యూషన్ తయారయ్యేదాకా అని. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అట్లా కాదు. డే 1 నుంచి లాస్ట్లో 26 నవంబర్ 1949లో అడాప్ట్ చేసుకునేదాకా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అది ఓపెన్ సభ, అందరూ విజిటర్స్ వచ్చేవాళ్ళు. 40,000 మంది విజిటర్స్ వచ్చి చూసిపోయారు దాన్ని. అట్లాగే క్యాబినెట్ ఫార్మేషన్ కూడా నిజానికి అందరికీ తెలుసు అంబేద్కర్ గారు కాంగ్రెస్ని కంటెస్ట్ చేశారని తెలుసు. కానీ అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి ఒక లా మినిస్టర్గా ఉండడం అవసరము అనేటువంటి ఫీలింగ్ని వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఫీల్ అయింది. అలా అంటే ఒక్కరని కాదు, అదొక అసలు అలాంటి ఎక్స్పెరిమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు. అది మనం అంటే దాన్ని తరువాత తరాలకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆ తరువాతి అంటే 1950s తర్వాత జనరేషన్స్ బాగా ఫెయిల్ అయినాయి అనిపిస్తుంది. ఎందుకంటే
ప్రపంచంలో బోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ జరిగినాయి, కానీ కేవలం వార్ టైంలో మాత్రమే ఇంగ్లాండ్లో సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో వార్ క్యాబినెట్స్ అని ఏర్పాటు చేశారు. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రతిపక్షాలతో సహా కలిపినటువంటి ఒక క్యాబినెట్ని తయారు చేశారు. అది కూడా టెంపరీగా, ఓన్లీ ఫర్ దట్ పీరియడ్. కానీ ఒకసారి వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఎవరి పార్టీ వాళ్ళకి. అట్లా కాదు. 1952లో 1947లో భారతదేశంలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది అది ప్రపంచ చరిత్రలో పొలిటికల్ థింకర్, పొలిటికల్ థియరిటీషియన్స్ చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేయవలసినటువంటి ఒక గొప్ప ప్రయోగం అది. అయితే ఈ మొదటి క్యాబినెట్లో, నెహ్రూ గారి క్యాబినెట్లో ఎలాగైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లా మినిస్టర్గా తీసుకున్నారో అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని కూడా తీసుకున్నారు. అంటే ఆయన మరి రైటిస్ట్ భావజాలానికి చెందిన వ్యక్తి. ఆయన హిందూ మహాసభ ప్రెసిడెంట్. తర్వాత వారు ఈ బీజేపీ ఏవైతే ఏర్పడినాయో జనసంఘ్ వాటికి ఆద్యుడు ఆయన. సో అటువంటి వ్యక్తిని కూడా వారు మరి గవర్నమెంట్లో, క్యాబినెట్లో తీసుకున్నారంటే ఇది నేను అనుకోవటం నెహ్రూ గారి యొక్క చాలా ముందు చూపు, తర్వాత చాలా ఉదార స్వభావం, అందరినీ కలుపుకుపోయేటువంటి లక్షణం. అంటే ఒక మెసేజ్ అనమాట, భవిష్యత్తుకి మనం కలిసి పనిచేయాలి. ఇంకొక గొప్ప ఉదాహరణ కూడా చెప్పాలండి నెహ్రూ గారి ప్రజాస్వామ్య దృక్పథం గురించి చెప్పాలి అంటే 1950స్లో 54, 55 ఆ టైంలో నెహ్రూ గారు ఒకసారి పార్లమెంట్లో లేరు. ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళారు. తమిళనాడు నుంచి అన్నాదురై గారు ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ఏంటంటే దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఉండేటువంటి తేడాలు చెబుతూ, మేము పూర్తిగా ఉత్తర భారతదేశం యొక్క దౌర్జన్యానికి గురైన వాళ్ళము, కాబట్టి మాకు స్వాతంత్రం సపరేట్గా ఉండాలి, మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసుకోవాలి అన్నంత దాకా ఆ ఉపన్యాసం సాగుతుంది. అసలు ఉత్తర భారతదేశాన్ని భయంకరంగా క్రిటిసైజ్ చేస్తాడు ఆయన. అయితే ఒక్కసారిగా పార్లమెంట్ అంతా ఉడికిపోతుంది. కాంగ్రెస్ సభ్యులంతా కూడా అలజడికి లోనవుతారు. ఆ టైంలో చివరికి నెహ్రూ గారు ఎప్పుడు ఈవినింగ్ 6 గంటలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ మినిస్టర్లు, కాంగ్రెస్ సభ్యులు అంతా పోయి నెహ్రూ గారిని కూర్చొని, మీరు ఎట్లయినా సరే ఇప్పుడు అర్జెంటుగా అన్నాదురై మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, అతని మీద దేశద్రోహ చట్టాలు పెట్టాలి, అతన్ని పనిష్ చేయాలని అడుగుతారు. అప్పుడు నెహ్రూ గారు చెప్పిన సమాధానము బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అలా అని ఉండడండి. ఎందుకంటే ఆయన అంటాడు, పార్లమెంట్ ఇది, పార్లమెంట్లో ప్రజల సమస్యలు చెప్పుకోవాలి, గ్రీవెన్సెస్ చెప్పుకోవాలి, ఆవేదన చెప్పుకోవాలి. మరి ఈ పార్లమెంట్లో కాబట్టి ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళు? కాబట్టి అదే గనక ఆయన రోడ్డు మీద నిలబడి ఈ వాదన చెప్తే ఎంత ఇబ్బందిగా ఉండేది. పార్లమెంట్లో చెప్పడం వల్ల ఆయన గొప్ప సహకారం అందించాడు మనకి. అది అసలు మీరు ఖండించదగ్గ విషయం కాదు, చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం అని. అంటే ఇంత గొప్ప డెమోక్రటిక్ అప్రోచ్ అనేది బహుశా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ప్రపంచ చరిత్రలో ఎక్కడ నేనైతే గమనించలేదు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప డెమోక్రాట్స్ ఉన్నారు. అపోజిషన్ లీడర్స్ని మెజారిటీ, అంటే కేవలం మెజారిటీ వస్తే చాలు మనకి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఉంటుంది డెమోక్రసీ. అలాంటి డెమోక్రసీలో నెహ్రూ చేసిన ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ డెమోక్రసీలో అది మహోన్నతమైనది. అది బహుశా నభూతో నభవిష్యత్, అలాంటి గొప్ప ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన. తర్వాత ప్రైమ్ మినిస్టర్గా బహుశా ఇప్పటిదాకా భారతదేశంలో లాంగెస్ట్ టెన్యూర్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అది ఫర్ ఇందిరాగాంధీ కూడా చాలా లాంగ్ టెన్యూర్ ఉంది. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆల్మోస్ట్ 17 years ప్రైమ్ మినిస్టర్గా ఉండి భారతదేశ అభివృద్ధికి పునాదులు వేశారు. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చినటువంటి 5-year ప్లాన్స్, కొంత సోవియట్ మోడల్ని ఆధారం చేసుకుని 5-year ప్లాన్స్ కానీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేయటం కానీ, టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియాని, ఇండస్ట్రీస్ని కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కానీ తీసుకురావటం, విద్యారంగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ వాటిని తీసుకురావటం, తర్వాత బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ అంటే అణు విద్యుత్ దాని గురించి కూడాను ఆయన చాలా పనిచేయటం. ఇవన్నీ చూసినట్లయితే ఆయన ఎటువంటి పునాదులు భారతదేశ భవిష్యత్తుకు వేశారు. ఇంకా ఒక మొదటి ప్రధానమంత్రిగా ఆయన మీద ఒక గొప్ప బాధ్యత ఉన్నది. రెండవది, ఆయన కూడా స్వయంగా చాలా చదువుకున్న వ్యక్తి. అంటే తన యంగర్ డేస్లో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఆయన
థియోసఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్లకు లోనయ్యారు. హిందూ హిందూ బౌద్ధ మతాల ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యారు. అలాగే ఫ్రీడమ్ స్ట్రగుల్కి లోనయ్యారు. తర్వాత ఆయన మార్క్సిజాన్ని బాగా క్షుణ్ణంగా చదివాడు, బాగా కష్టపడి నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు మార్క్సిజాన్ని. అలాగే ఆనాడు వెస్ట్లో ఉన్నటువంటి గొప్ప ఇంటలెక్చువల్స్ లైక్ బేట్రెస్ వెబ్ కానివ్వండి, లేకపోతే బెర్ట్రాండ్ రస్సెల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళతో నిరంతరం చర్చలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి. అయితే ఫ్రీడమ్ వచ్చే నాటికి భారతదేశపు పరిస్థితి ఏమిటి అంటే ఒక రకంగా ఇది చాలా విచిత్రంగా ఉంటాయి కానీ క్యాల్కులేషన్స్ 1801 నాటి కనుక మనం ఒక క్రైటీరియాగా తీసుకుంటే 1801 బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశంలో పూర్తిగా కానూనకు ముందు భారతదేశము చైనా రెండూ కూడా ప్రపంచ జీడిపిలో 3 వంతులు వాళ్ళవే. అంటే 27% దగ్గర భారతదేశమని, దాదాపు 27-30% చైనాదని లెక్క. అలాంటిది కరెక్ట్గా 1947 నాటికి భారతదేశము ఫ్రీడమ్ వచ్చే నాటికి అది ప్రపంచ జీడిపిలో 1% కూడా లేదు దానికి. అంటే ప్రపంచ జీడిపిలో 3వ వంతు ఉన్న దేశం నుంచి ప్రపంచ జీడిపిలో 1% కూడా లేనటువంటి స్థితికి భారతదేశం పడిపోయింది. కాబట్టి ఇలాంటి దేశంలో కేవలం ప్రైవేటు పెట్టుబడి, ఎందుకంటే ప్రైవేటు పెట్టుబడి లేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే 47 నాటికి భారతదేశంలో ప్రైవేటు పెట్టుబడిదారుడు అంటూ కూడా పెద్దగా ఎవరు ఎవాల్వ్ కాలేదు. కాబట్టి పెట్టుబడి పెట్టడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత కావాలి. ముఖ్యంగా దాని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ బాధ్యత కావాలి. చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి ఒక అవగాహన. దీన్నే ఆయన ఏం చేశాడంటే ఒక రకమైన మిక్స్డ్ ఎకానమీ అన్నారు. అంటే మిక్స్డ్ ఎకానమీ అనే కాన్సెప్టు, వెల్ఫేర్ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక గొప్ప దానంటే మార్గదర్శి నెహ్రూ గారు. ఈ మిక్స్డ్ ఎకానమీ ఏంటంటే సమపాళ్లలో, తగినంత పాళ్లలో ఇటు ప్రైవేట్ పెట్టుబడి ఉండాలి, గవర్నమెంట్ పెట్టుబడి ఉండాలి. ఎక్కడెక్కడైతే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరమవుతాయో అంటే రోడ్స్, బిల్డింగ్స్, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, హైడ్రో ప్రాజెక్ట్స్ కానివ్వండి, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క పెట్టుబడిలో జరగాలి. ఎందుకంటే వీటన్నిటికీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ టైంలో 1947లో చూడగలిగే అవకాశం లేదు. అలాగే టెలికమ్యూనికేషన్స్ రంగము, లేకపోతే రైల్వేస్, లేకపోతే మేజర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడంలో కూడా ప్రభుత్వము ముందుండాలి. ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకోవాలని ఆలోచించిన వ్యక్తి ఆయన. అందువల్ల ఆయన ఏం చేశారంటే బిగినింగ్ ఆఫ్ ది ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నుంచి ప్లాన్డ్ ఎకానమీ అనేది ఒకటి ఉండాలి అని ఆలోచించాడు ఆయన. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీకు ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ ఏమిటంటే అది అలొకేషన్స్ ఎలా జరగాలి ఈచ్ స్టేట్కి, ఈచ్ సబ్జెక్ట్ మ్యాటర్కి అని ఒక బ్యూరోక్రటిక్ ఆర్గనైజేషన్ అది. కానీ ఫ్రీడమ్ వచ్చింది ఇండియాకి. వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే ప్రజాప్రతినిధులు చెప్పగలగాలి మాకు ఇది కావాలి అంటే, రాష్ట్రాలు చెప్పాలి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పాలి. కాబట్టి వీళ్ళందరూ చెప్పుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. దాన్నే ఆయన ప్లానింగ్ కమిషన్ అనే ఫామ్తో తీసుకొచ్చాడు. అంటే ప్లానింగ్ కమిషన్, మామూలుగా ఫైనాన్స్ కమిషన్ ఏమో అలొకేషన్స్ చేస్తే నా రాష్ట్రం ఎలా డెవలప్ అవ్వాలి అనేటువంటి ప్లాన్స్ ఇవ్వడానికి చీఫ్ మినిస్టర్లకి, రాష్ట్రాల ప్రతినిధులకి ఎక్కువ అవకాశం ఇచ్చినటువంటి కాన్సెప్టే ప్లానింగ్ కమిషన్. సో ఈ ప్లానింగ్ కమిషన్ ద్వారా ప్లాన్డ్ ఎకానమీ, అండ్ ఈ ప్లాన్డ్ ఎకానమీ అనేది ఆయన కొంతమేరకు రష్యా నుంచి తీసుకున్నాడు అనేటువంటి ఒక మాట ఉంది. అది నిజం కూడా. అంటే రష్యాలో కూడా ప్లాన్డ్ ఎకానమీ ఉంది. భారతదేశం లాంటి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న దేశంలో ప్లాన్డ్ ఎకానమీ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా ఉంటుంది. ఈనాడు చాలామంది అంటే 1999, 2000 తర్వాత చాలామంది ప్లాన్డ్ ఎకానమీని విమర్శిస్తున్నారు. కానీ 1947, 1950స్లో ప్లాన్డ్ ఎకానమీ అనేది భారతదేశపు నిర్మాణానికి అత్యంత బలమైన పునాది వేసింది.
కాబట్టి ఈ రెండింటిని ప్లాన్డ్ ఎకానమీని ఇంట్రడ్యూస్ చేస్తూ తనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి అంటే ఒక ఐఐటి మీద ఖర్చు పెడితే ప్రతి సంవత్సరము ఐఐటి కొన్ని వందల మంది నిపుణులను బయటికి ఇస్తుంది. అట్లాగే ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఒక కొంతమంది నైపుణ్యం ఉన్న వాళ్ళని సమాజంలోకి అది ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇలా ఈచ్ ఇన్స్టిట్యూషన్ అనేది నేషన్ బిల్డింగ్కి ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, దానికి గవర్నమెంట్ ఎంత బాధ్యత తీసుకోవాలి, ప్రైవేట్ వాళ్ళు ఎంత బాధ్యత తీసుకోవాలి, ఈ సమగ్ర స్వరూపాన్ని చూసిన వ్యక్తి నెహ్రూ గారు. నెహ్రూ ఎకానమీ మీద నిజం చెప్పాలంటే అది ఒక గొప్ప రీసెర్చ్ చేయదగిన ఒక పుస్తకం కాదు, కొన్ని వందల పుస్తకాలు రావాల్సిన అవసరం దాని మీద ఉంది. ఇప్పుడు నెహ్రూ గారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి తీసుకున్నటువంటి మెజర్స్ ఒకటి మిక్స్డ్ ఎకానమీ, ప్లాన్డ్ ఎకానమీ, ప్లానింగ్ కమిషన్, 5-year ప్లాన్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, తర్వాత ఇండస్ట్రీ, ఇవన్నీ ఒకవైపు అయినట్లయితే మరొక వైపున నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం, వాటి మీద కూడా చాలా ప్రస్ఫుటంగా ఉంది. ముఖ్యంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, కోఆపరేటివ్ ఫార్మింగ్స్ కానివ్వండి, వాటి ద్వారా ఆయన గ్రామీణ రంగాన్ని కూడా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదం చేశారు. 1950s జరిగిందండి ఆ మార్పు. అర్లీగానే గుర్తించారు ఆయన. భారతదేశపు ఎకానమీలో ముఖ్యంగా అగ్రికల్చర్ ఎకానమీ అంటే 1950s నాటికి 80%, మోర్ దాన్ 80% ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ ఎకానమీ. అయితే అగ్రికల్చర్ ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రధానమైన ఆటంకం ఎక్కడ వస్తుంది అంటే మన ఇండియన్ ల్యాండ్ హోల్డింగ్స్ చాలా చిన్నవి. అంటే భూ కమతాలు అంటాం మనం. భారతదేశపు సాధారణ వ్యవసాయదారుడి దగ్గర ఉండేటువంటి భూకమతము యూరోప్తో కానీ అమెరికాతోనూ కానీ పోల్చుకుంటే చాలా చిన్నవి. అంటే యూరోప్లో, అమెరికాలో అక్కడ ఉన్నటువంటి వారసత్వ చట్టాలు, ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించిన చట్టాలు ఎట్లా ఉంటాయంటే భూమిని ఒక పట్టాన డివైడ్ కానివ్వవు. అందువల్ల ఒక్కొక్క వ్యవసాయ క్షేత్రం అనేది అమెరికాలో కానీ యూరోప్లో కానీ 1000 ఎకరాల నుంచి 5000 ఎకరాల దాకా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక విభిన్నమైనటువంటి ప్రాపర్టీ చట్టాలు ఉన్నాయి. ఇటువంటి చోట నేను ఎలా అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే ఒక్కొక్క భారతదేశాన్ని అనేక బ్లాకులుగా, డెవలప్మెంట్ బ్లాకులుగా డివైడ్ చేయడం, అంటే బ్లాక్ డెవలప్మెంట్స్ అంటారు వాటిని. ఈ బ్లాక్ డెవలప్మెంట్స్కి సపరేట్గా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఇంట్రడ్యూస్ చేయడం, ఒక్కొక్క బ్లాక్లో ఏమేమి పనులు చేయాలి అనేది ఐడెంటిఫై చేయడం, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ 5 years ప్లాన్లో వాటిని అకామిడేట్ చేయడం. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ఇదేమో డెవలప్మెంట్ ఆస్పెక్ట్. అయితే రెండవ ఆస్పెక్ట్ ఏమిటంటే ఈ చిన్న భూకమతాలు ఉన్న భారతదేశంలో మీరు బలవంతంగా భూకమతాలన్నింటినీ లాక్కొని పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డింగ్గా చేస్తాము అంటే అది చాలా వైల్డ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఆల్రెడీ అలాంటి ఎక్స్పెరిమెంట్లు సోవియట్ రష్యాలో ఫెయిల్ అయినాయి అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చరల్ సెక్టార్లో ఉండేటువంటి రైతులకి మీకై మీరుగా కోఆపరేటివ్స్గా ఫామ్ చేసుకోండి, మీకై మీరు కలిసి సంఘాలుగా ఏర్పాటు చేయండి. అంటే మనం కనుక 1950s 1960s మధ్యలో ఆ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కనుక డెవలప్మెంట్ చూస్తే ప్రతి చోట ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఆయన ఆధీనంలో వ్యవసాయ పనిముట్లు, అలాగే గిడ్డంగుల ద్వారా కొన్ని వ్యవసాయపు మోడర్న్ ఇంప్లిమెంట్స్ అంటే ట్రాక్టర్ లాంటి వాటి అన్నిటి కూడా పూల్ చేసి పెట్టడము, అలాగే నీటిపారుదలని కూడా పూల్ చేసి సెంట్రలైజ్డ్గా చేయడము, ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చరల్ డెవలప్మెంట్కి కావలసినటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఆయన సహకార సంఘాల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా డెవలప్ చేయాలనే ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేశారు నెహ్రూ గారు. అదొకటి బ్లాక్ డెవలప్మెంట్స్ అనే కాన్సెప్ట్. ఈ రెండు కూడా ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్స్ అవి. ఇప్పుడు మనం అంతర్జాతీయ వ్యవహారాలు చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే చాలా చిన్న దేశం కింద ఇన్ఫాంట్ అనమాట ఇంటర్నేషనల్ లెవెల్లో. కానీ నెహ్రూ గారి యొక్క కరిస్మా, ఆయన యొక్క విజన్,
అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, ఇటు రష్యా రెండిటితో కూడా సరిసమానమైనటువంటి ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ, అటు జాన్ ఎఫ్ కెనడీ కానివ్వండి, ఇటు క్రిస్చెవ్ కానివ్వండి, తర్వాత ఈ రెండు బ్లాక్స్ అంటే ఏమిటనమాట, ఒక క్యాపిటలిస్ట్ బ్లాక్ కావచ్చు, ఒక కమ్యూనిస్ట్ బ్లాక్, ఇట్లా కాకుండాను మేము న్యూట్రల్గా ఉంటాం. అంటే వీ డోంట్ వాంట్ టు జాయిన్ ఎనీ సింగిల్ బ్లాక్ అనేటువంటిది. సో మా యొక్క ఐడెంటిటీని మేము ఉంచుకుంటూ ఒక నాన్ అలైన్డ్ మూమెంట్ తీసుకొచ్చి ఈజిప్ట్లో ఉన్నటువంటి అన్వర్ సాదత్ గారితో, యుగోస్లావియా మార్షల్ టిటో, మన నెహ్రూ గారు, ముగ్గురు ప్రధాన వ్యక్తులుగా ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ తీసుకురావటం, ఇది ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక చాలా బృహత్ ప్రయత్నం ఇది. ఎందుకనంటే మనం ఈ రెండు అగ్రరాజ్యాల్లో ఎవరో ఒకరి పంచన చేరకపోయినట్టయితే మన మనుగడే కష్టం అనేటువంటి భావం ఉన్నటువంటి రోజుల్లో ఆ రెండిటికి ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ నడపటం అది చాలా గొప్ప విషయం నెహ్రూ గారి విషయంలో. మీరు దాని గురించి ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా ఫ్రీడమ్ వచ్చే నాటికి 1947, 1950 మధ్యలో, ఈవెన్ 1952, 53 దాకా కూడా కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు వచ్చాయి భారతదేశానికి. ఇండియాకి ఫ్రీడమ్ అయితే ఇచ్చారు, కానీ ఇంటర్నేషనల్ ఫోరాలో బ్రిటిష్ ఇండియాని బాగా ఇబ్బంది పెట్టింది. అంటే యుఎన్ఓలో కానివ్వండి, మిగతా ఇంటర్నేషనల్ ఫోరా లైక్ IMF, వరల్డ్ బ్యాంక్, అన్నిట్లో కూడా భారతదేశాన్ని ఇంగ్లాండ్ ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీడమ్ అయితే, పొలిటికల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చింది, కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టగలదో అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టింది. నిజానికి ఒరిజినల్గా నెహ్రూ గారికి ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత ఇంకా మనకు బ్రిటిష్తో ఏం పెద్ద సమస్య లేదు, మనం కామన్వెల్త్లో భాగంగా ఉండొచ్చు, చక్కగా కోఆపరేటివ్గా మన డెవలప్మెంట్ మనం చూసుకోవచ్చు అనుకున్నారు. కానీ బ్రిటన్ చేసిన అన్ని ప్రయత్నాలకి కొంత అమెరికన్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎస్ గోపాల్ లాంటి గొప్ప అకాడమిషియన్స్ నెహ్రూ మీద రాసిన 3 వాల్యూమ్స్ పుస్తకంలోనూ, ఇంకా అనేక మంది నెహ్రూ గురించి రాసిన వాటర్ కాకర్ కానివ్వండి, వీళ్ళందరూ రాసిన పుస్తకాల్లోనూ చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే 1947 to 1953, 54, 55 దాకా కూడా ఇంటర్నేషనల్ ఫోరాలో బ్రిటన్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని కంట్రీసు, అలాగే అమెరికా కూడా బాగానే ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో నెహ్రూ గారు చాలా వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి ఇంటర్నేషనల్ అఫైర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 5-6 మంది గ్రేట్ స్టేట్స్మెన్లో నెహ్రూ గారు కూడా ఒకరిగా గుర్తింపబడ్డారు. అందరూ ఆయన్ని కన్సల్ట్ చేసేవాళ్ళు. యుగోస్లోవియాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమిటంటే సోవియట్ రష్యా యొక్క ఆధీనంలో నుంచి మొట్టమొదటిసారిగా బయటపడడానికి ప్రయత్నం చేసిన దేశం యుగోస్లోవియా. ఎప్పుడైతే యుగోస్లోవియా సోవియట్ బ్లాక్ నుంచి బయటకు వచ్చిందో అప్పుడు అనుకోకుండా ఈజిప్టు, ఇండియా, అంటే నెహ్రూ గారికి వచ్చిన బ్రిలియంట్ ఐడియా అది. అంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. దాని ఏమంటారంటే ఇటు క్యాపిటలిస్ట్ బ్లాక్ని ఇటు సోవియట్ బ్లాక్ని కాకుండా ఒక ఇండిపెండెంట్ పాత్ తీసుకునే అవకాశం మనకు వచ్చింది అనే విషయాన్ని నెహ్రూ గారు గుర్తించారు. అంటే మనకు క్యాపిటలిస్ట్ బ్లాక్తో ఫస్ట్ నుంచి కూడా ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఫ్రీడమ్, భారతదేశం కాలనీగా మారడంలో, అలాగే యూరోప్లో క్యాపిటలిజం డెవలప్ అవడంలో ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న విషయాలు. అందువల్ల మనం కాలనైజేషన్కి పెద్ద విక్టిమ్స్ ఎవరు అంటే భారతదేశం. కాబట్టి భారతదేశంలో సహజంగా రాజకీయ నాయకత్వం అంతా కూడా దాదాబాయి నవరోజుని మొదలుకొని లోహియా లాంటి యంగ్ మ్యాన్, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ దాకా కూడా యాంటీ కొలోనియల్ ఫీలింగ్ అనేది బలంగా వీళ్ళలో ఉంది. అయితే ఇమ్మీడియట్గా ఫ్రీడమ్ రాగానే అలాంటి ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్గా లేదు. కాబట్టి ఇటు అటు రెండు వైపులా చూస్తున్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే యుగోస్లావియాలో తిరుగుబాటు వచ్చి ఎప్పుడైతే వాడు సోవియట్ బ్లాక్ నుంచి బయటకు వచ్చారో అదొక కన్వీనియంట్ వాతావరణం. అప్పుడు నెహ్రూ గారి టిటోతో కలిసి, అన్వర్ సాదత్తో కలిసి ఇండియా, ఈజిప్ట్, యుగోస్లావియాలు కలిసి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ని తీసుకొచ్చేసినాయి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈక్విలిబ్రియం బిట్వీన్ ద 2 బ్లాక్స్ తీసుకురావడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ చాలా గెయిన్ అయినాయి.
అప్పటిదాకా థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఇన్వేరియబుల్గా ఎవరో ఒకరి మీద ఆధారపడవలసిన కండిషన్ ఉండేది. దాన్ని వీళ్ళు తగ్గించగలిగారు ఎఫెక్ట్ని. అంటే పూర్తిగా తీసేయగలిగారని చెప్పలేం కానీ, బట్ ఖచ్చితంగా ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది ఈ డిపెండెన్స్ ఆన్ క్యాపిటలిస్ట్ బ్లాక్ లేదా సోవియట్ బ్లాక్ అనే దాన్ని బాగా తగ్గించగలిగింది. అనేక దేశాలు ఆ తర్వాత శ్రీలంక లాంటి దేశాలు కూడా ది నెసెసిటీ ఆఫ్ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ని గుర్తించి వీళ్ళతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఆఖరిగా ఒక విషయం ప్రస్తావించదలిచాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటాం. అంటే కాశ్మీరీ పండిట్ మూలాలు ఉన్నటువంటి వలన వారిని పండిట్గా అన్నా కూడాను నిజానికి ఆయన చాలా పెద్ద స్కాలర్. ఆయన రాసినటువంటి ఆటోబయోగ్రఫీ కానీ, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కానీ, లేక మన డిస్కవరీ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడాను అత్యద్భుతమైనటువంటి లిటరరీ డాక్యుమెంట్స్ అవి. అది వారి యొక్క సృజనాత్మకత, వారి యొక్క స్కాలర్షిప్, వారి యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చరిత్ర గురించినటువంటి అవగాహన, దాన్ని ఈ పుస్తకాల రూపంలో వారు తీసుకురావడం జరిగింది. దాని గురించి ఒక నిమిషం మీరు చెప్పండి. అంటే చాలామంది నెహ్రూ అభిమానులు చెప్పేది ఏమిటంటే ఆయన ఏదో ఒక స్టేజ్లో కనుక రైటర్గా మారిపోయి ఉంటే బాగుండేదని. అంటే నిజంగా ఆయన లిటరీ స్కిల్స్ అంత గొప్పవి. ఒక డిస్కవరీ ఆఫ్ ఇండియాలో గంగానది గురించి, గంగానది ప్రవాహం గురించి ఆయన రాసిన పారాగ్రాఫు బహుశా సాహిత్యంలోనే ఒక అద్భుతమైనటువంటి పారాగ్రాఫ్ అది. అలాగే గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కానీ, ఆయన విజన్ ముఖ్యంగా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఒక చోట అంటాడు ఆయన, ఒక చోట మాట్లాడుతూ నేను చూస్తూ ఉంటే నా ముందు ఎన్ని రకాల జాతులు కనబడుతున్నాయి అనేది చెప్తూ ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు నా దేశంలో ఉన్నాయంటాడు ఆయన. అంటే ఎక్స్ట్రీమ్ వైట్ రేస్ మొదలుకొని నాగాస్ దాకా, బ్లాక్స్ దాకా అన్ని రకాల రేసులు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. అంత విజన్ని చూపించాడు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. ఇంకా చాలా ఉన్నాయి ఆయన పుస్తకాలు, ఆయన రచనలు. వాటి గురించి చర్చించుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చించుకుందాం. చాలా సంతోషం. ధన్యవాదాలు రఘుకుమార్ గారు. ఇవాళ టీశాట్ ప్రేక్షకులకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి విస్తృతంగా తెలుసుకునే అవకాశం మీ ద్వారా లభించింది. చాలా విషయాలు మీరు తెలియజెప్పినందుకు టీశాట్ తరఫున, టీశాట్ ప్రేక్షకుల తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నేను కూడా ధన్యుడిని నాకు ఈ అవకాశం దొరికినందుకు.